హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురు మండలందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత విజ్ఞానాన్ని రామ్తా విజ్ఞానంలోని ఆ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. నా యొక్క స్వయానికి, ఈ విశ్వ చైతన్యానికి, ఆ జ్ఞానాన్ని మనందరికీ ఇంత అద్భుతంగా తీసుకువచ్చిన రామ్తా మాస్టర్కి, మన గురువుని పత్రి సార్కి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ఆ జ్ఞానంలోకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. పరిపక్వతను పొందుతున్న వాళ్ళకే పర్వతాలను సైతం కదిలించేంత బృహత్ ప్రయత్నాలను దృఢ దీక్షతో చేస్తున్న వాళ్ళకే, జీవితానికి రంగులను తీర్చిదిద్దుకున్న వాళ్ళకే మానవతకు ఘనకీర్తి జ్ఞప్తికలను సృష్టిస్తున్న వాళ్ళకే ప్రేమలోని, ఆనందంలోని, సృష్టిలోని పరమార్థం అర్థమవుతుంది. నిరంతర యాత్రికులైన మీకే, జీవితానికో శాశ్వతాన్ని పరికల్పిస్తున్న మీకే ఆ శాశ్వతపు అనుభవము, ఆ శాశ్వతత్వాన్ని కొనసాగించే నైపుణ్యం సిద్ధిస్తాయి. ఓ భౌతిక తలపు ఉనికి ఎంతెంత కాలం కొనసాగుతూ ఉంటుందో అంతంత కాలావరణంలో జీవితం శాశ్వతమై సృజనాత్మకతతో కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఈ మానవతలో జీవించడం అన్నది ఓ పురుషుడిగా, ఓ స్త్రీగా ఈ మానవతలో కొనసాగుతూ ఉండడం అన్నది ఎంతో గొప్ప. అయిపోయింది. ఓకే మాస్టర్స్, ఇది అయిపోయింది దాంట్లోకి వచ్చాం మళ్ళీ మనం. సారీ, క్షమించండి. ఇది అంటే పేపర్ మధ్యలో నేను గుర్తు ఉండడానికి ఒక ఇది పెట్టాను, స్లిట్ పెట్టాను, అది ఎగిరిపోయింది కాబట్టి కొంచెం మిస్ అయింది. జరిగిపోయిన దాన్ని మళ్ళీ చదివాను, ఏమనుకోకుండా. ఐఎమ్ సారీ. దైవమే అయిన ఆలోచన సర్వస్వాన్ని స్వీకరించి ఏ సత్యాన్నైనా, ఏ అభిమతాన్నైనా, ఏ సంకల్ప ఫలాన్నైనా మీరు సృష్టించుకోవచ్చు. మీ ఆలోచన సంవిధానంతో ఏ సత్యాన్ని మీరు సృజిస్తూ ఉన్నారో, ఏ అభిమతాన్ని, వ్యక్తిత్వం, ధోరణి, స్వరూప వైఖరిని మీరు కల్పిస్తున్నారో ఆ సత్యంగానే, ఆ అభిమతంగానే, ఆ స్వప్నంతోనే ఆ దైవ పదార్థం, ఆ జీవిత సర్వస్వం తక్షణం రూపుదిద్దుకొని అమరుతుంది. ఏ ఆశయ సిద్ధిని మీరు వాంఛిస్తున్నారో దాన్ని సాఫల్యం చేయగల స్వరూపంతో ఆ దైవ పదార్థం తక్షణమే పరివర్తితమై సాక్షాత్కరించి మీ ప్రత్యక్ష అనుభవం కోసం సిద్ధమయ్యి ఉంటుంది. దివ్య ప్రేమ సారాంశం మీకు అవగతం అవడం కోసం ఓ ఉదాహరణను మనం ఇప్పుడు గమనిద్దాం. ఓ దైవమే ఆశయపూర్వకంగా సృజించిన ఓ సర్పం వంక మీ దృష్టిని సారించండి. సన్నగా పొడవుగా ఉన్న ఆ
స్వరపు శరీరంలో ఎన్నో ఎముకలు, కండరాలు ఉన్నాయి. అతి వేగంతో చలిస్తూ సాగే ఆ సర్పానికి పెద్ద పడగ తన్ను తాను రక్షించుకోవడానికి దానికున్న ఏకైక రక్షణ సాధనం మిమ్మల్ని కాటు వేయడం కోసం కోరలు ఉన్నాయి. ఎంతటి వాడినైనా కాటు వేసి క్షణంలో మట్టి కరిపించగల నేర్పు దానికి ఉన్నప్పటికీ ఎవరైనా దాన్ని ముక్కలుగా నరికివేయవచ్చు. అతి సులభంగా దాన్ని తొక్కి చంపేయవచ్చు. ఆ పామును గమనిస్తున్న ఇద్దరు దేవుళ్ళను మనం ఇప్పుడు గమనిద్దాం. అందులో మొదటి వాడికి ఓ వైజ్ఞానిక దృక్పథం ఉంది. ఆ సర్పం అతడికి ఓ అద్భుతమైన ద్రష్టగా కనిపిస్తుంది. ఎంత వేగంగా కదులుతూ ఉందది. కనీసం కాళ్ళు కూడా లేవే దానికి. ఎంత విచిత్రం నగిశీలను పొందుపరుచుకున్న చర్మం మృదుత్వం ఆ శరీరాన్ని అలంకరిస్తుంది. అంతే లేనట్లు ఎంతో పొడవున్న అస్థిపంజరపు గొలుసు ఎంత అద్భుతంగా దానికి అమరి ఉంది. రెండవ దేవుడు ఎంతో ఉద్వేగంతో ఆ పాము ఎంతో భయంకరంగానూ క్రూరంగానూ ఉంది అని అంటూ ఉన్నాడు. ఎవరైనా క్షణంలో కాటువేసి చంపేస్తుంది కనుక ఆ అతి ప్రమాదకరమైన క్రూర జంతువు అని అంటున్నాడు అతను. క్రూర జంతువు అని అంటున్నాడు. జగత్పితకు జీవిత సర్వస్వపు ఉనికి వర్తమానానికి ఏది ఎలా ఉంటున్నా అత్యంత నిర్మలంగానే, అత్యంత పరిపూర్ణతతోనే, అపురూపమైన అమాయక పారవస్యం ప్రకంపనగానే కనిపిస్తూ ఉంటుంది. విరుద్ధ వ్యక్తిత్వపు దృక్పథ ధోరణులు ఉన్న వారికే ఆ అభిమతాల వల్ల ఓ సృజన మహాసౌందర్యవంతంగానూ లేదా మహాభీకరంగానూ కనిపిస్తూ ఉంటుంది. ఆలోచనే అయి ఉన్న దైవంలోంచి సృజనాత్మక సామర్థ్యంతో స్వీకరించి ధ్యానించి దాన్ని ధ్యానించి పరివర్తిస్తున్న అతి స్వచ్ఛంగా, అమాయకంగా, సహజంగా ఉంటున్న దాన్ని ఉనికి కన్నా అన్యంగా, మరో విధంగా నిర్ణయించి తీర్పులు ఇస్తున్న ఆ దేవుళ్ళు మనమే. సర్వోత్కృష్టంగా ఉన్న మీకు దివ్యప్రేమ స్వరూపమే అయి ఉన్న, స్వయంగా సర్పాకృతిలో తయారై ఉన్న ఆ జీవాధారం మీ సొంతం తీరుతో, వైఖరితో, ధోరణితో మీ ఇష్టం వచ్చినట్లు ఆ సర్వస్వాన్ని ఎంచి చూడడానికి, మీ ఇచ్ఛ ప్రకృతితో వ్యవహరించడానికి స్వేచ్ఛను పరికల్పిస్తున్న ఆ దివ్య ప్రేమ ఎంత మహోన్నతమో మీ సంకల్ప సృజనాత్మక రీతులకు అనుగుణంగా తనను తానే పునర్నిర్మించుకొని మీ
సృష్టగా సంభవించేంత మహోన్నతమైన ప్రేమ ఆ జీవ మూలానికి మీద ఉంది. మీరు ఎలా సంకల్పిస్తారో ఆ వైవిధ్యంతోనే జగత్పిత స్వరూపకృతి సంభవిస్తుంది, పరివర్తితమవుతుంది. మీ ఇష్టం వచ్చినట్లు తనను పరివర్తించడానికి ఆ జీవాధారం సదా సమ్మతిస్తూనే ఉంటుంది. జీవ సర్వస్వం అయిన దైవం మహాక్రూరంగాను, హింసాత్మకంగాను, మహోన్నత సౌందర్యంగాను, మహాప్రియంగాను మీరు కోరుకున్న విధంగానే తయారవుతుంది. ఓ మై గాడ్! మరి మీ సంకల్పాలకు అనుగుణంగా ఆ జగత్పిత పరివర్తితుడవుతూ ఉండడం ఎంత అద్భుతమైన విషయం! మహా అద్భుతమే అది. మహోన్నత స్థాయినందుకున్న ప్రేమ పరాకాష్ఠే. స్వేచ్ఛ ప్రకృతితో ఏ విధంగా అయినా సంకల్పాలను మీరు చేయవచ్చు. మీ పట్ల దైవానికి ఉన్న ప్రేమ మహా స్థిరంగా ఉంటుంది కనుక జీవ సర్వస్వమే అయినా ఆ దైవాన్ని ఎంత క్రూరంగా, అది హింసాత్మకంగా మీరు దర్శిస్తూ ఉన్న ఆ దైవం దృష్టిలో అది ఎప్పుడూ దైవమే, ఎప్పటికీ అది దైవత్వమే, ఎప్పటికీ అది నిర్మలమే, ఎప్పటికీ అది ప్రేమే. ప్రేమ పాత్రమే, ఎప్పటికీ భంగం వాటిల్లని ప్రమాణం అది. ఉనికికి మాత్రంగా నిర్గుణంగా ఆ దైవం ఉంటుంది కనుక దైవానికి మీకు మధ్య ఏ ఆంక్షలు లేని నిర్మల ప్రేమ ఉంది. ఆలోచనలకు ఎటువంటి ఆంక్షలున్నాయైనా, ఎలాంటి పరిధులున్నాయన్నా ఆ దైవం నిర్ణయించి జీవిత సర్వస్వమైన తనను సంపూర్ణంగా గ్రహించలేని అభ్యంతరాలను కల్పించి ఉంటే ఆ దైవాన్ని అనంతంగా విస్తరించి శాశ్వతంగా కొనసాగగలిగే స్వేచ్ఛ మీకు లభించి ఉండేదే కాదు. ఆలోచన సంవిధానంలో మీ సహజ కృత్యాల ప్రాపకం ద్వారా సిద్ధించే వివేకం మీలో శూన్యమై అతి మహిమాన్వితమై దివ్య ప్రేమానందానుభవం ప్రాప్తించేదే కాదు, సంపూర్ణ స్వేచ్ఛ ప్రకృతితో మీరు ప్రవర్తించే విధంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీ సంకల్పమే భగవత్ సంకల్పం కనుక దైవానికి దివ్య సంతతికి మధ్య, దివ్యత్వానికి స్వయానికి మధ్య స్థితమై ఉన్న ప్రమాణం అది. మీరు ఏమి చేస్తున్నా, ఏ ఆలోచనలు మీలో సాగుతూ ఉన్నా, ఏ అనుభూతులు మీలో ఏర్పడుతూ ఉన్నా మీరు ఎప్పుడు దివ్య ప్రేమ పాత్రులే. స్వేచ్ఛ ప్రకృతిలో ఆ దైవం. చూడండి మాస్టర్స్ ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి. అంటే మనకున్నాయి ఆ దృష్టి, మనకున్నాయి అలాంటి దృక్పథం, మనకు మనసు అన్న ఒక దాంతోటి ఎన్నో విధాలుగా వర్ణించేస్తుంటాము, ఎన్నో విధాలుగా ఆలోచించేస్తుంటాము, ఎన్నో విధాలుగా చెప్పేసుకుంటూ ఉంటాము. రకరకాల దృక్పథాలు మనకున్నాయి. ఆ దైవానికి ఎలాంటి దృక్పథం కానీ, ఎలాంటి దృష్టి కానీ లేదు. ఎలా ఉన్నా దైవమే, ఎలా ఉన్నా నువ్వు నా బిడ్డవే, నా దైవము సాక్షాత్తు అనంతంగా ఎప్పుడు ఎల్ల వేళలా అదే ప్రేమతో మన పట్ల ఉంటుందని
ఎంత బాగా చెప్తున్నారో. మరి మనం ఎప్పుడు గ్రహిస్తాం మాస్టర్స్? మనకెప్పుడు ఆ ఎరుక వస్తుంది మాస్టర్స్? మనం ఎప్పుడు ఆ స్థితికి వెళ్తాం మాస్టర్స్? నిరంతరము జరుగుతున్నది, జరగబోయేది సదా 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 ఆ దైవమే, ఆ దైవత్వమే. ఎలాంటి ప్రేమ తప్ప మరి ఏమీ లేదు. ఉన్నదంతా దైవమే, ఉన్నదంతా ఆ పరమ సత్యమే, ఉన్నదంతా ఆ మహామూల చైతన్యమేనని ఎరుకు మనకు ఆ స్పృహ ఎప్పుడు కలుగుతుంది మాస్టర్స్? మనం ఆ స్పృహలో శాశ్వతమై ఎప్పుడు వెలుగొందుతాం మాస్టర్స్? ఎంత అద్భుతంగా చెప్తున్నారో, ఎంత చక్కగా చెప్తున్నారో. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. నా యొక్క స్వయమా థ్యాంక్ యూ. నా యొక్క సహజత్వమా థ్యాంక్ యూ. ఆ విశ్వ చైతన్యమా థ్యాంక్ యూ. ఆ మహామూల చైతన్యమా థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఆ చైతన్యము సదా ఎల్ల వేళలా ఎరుకు కలిగి ఉండేలాగా ఆ స్వయాన్ని ప్రార్థిస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక చాప్టర్లో మరింత జ్ఞానాన్ని మళ్ళీ విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. నా యొక్క స్వయంతో, ఈ యొక్క విశ్వ చైతన్యంతో, ఆ పరమ గురువులు కాంచేస్తూ సదా నేను సంసిద్ధంగా ఉంటాను మాస్టర్స్ ఈ దేహం ద్వారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.